నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ మానవతను చాటుకుంటోంది. వేసవి నేపథ్యంలో పట్టణ వ్యాప్తంగా ఇప్పటికే 2 చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. దుర్గామిట్ట వాటర్ ట్యాంక్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద తాజాగా మరో చలివేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఏ ఖాజావలి దీనిని ప్రారంభించారు. పవర్ యూత్ సేవలను వెలకట్టలేమని అన్నారు. చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వీరిని ఆదర్శంగా తీసుకుని యువత అంతా ముందుకు సాగాలన్నారు. పవర్ యూత్ టీంకి అభినందనలు తెలిపారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజు, అధ్యక్షుడు ముని వెంకట సూర్య మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. ఆయనకోట పెంచలయ్య కుమారులు ప్రభాకర్, శివ సహకారంతో ఈ చలివేంద్రం ఏర్పాటైందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, సెక్రటరీ ప్రకాష్, సభ్యులు సాయి, సురేష్, శ్రీకాంత్, ప్రేమ్ సాయి, నవతేజ, సాయి తేజ, వెంకటేష్, రాము పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక లక్ష్యంతో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ మండిని ఎండల్లో పాదాచారులకు, వాహనదారులకు ఎవరు దాహార్తికి ఇబ్బంది పడకూడదు అన్న ఒక సేవా ఆలోచనతో, దాతల సహకారంతో మరియు మా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ టీంతో కలిసి గత 2 వారాలు కూడా ప్రగతి నగర్ వద్ద మరియు పొదలకూరు రోడ్ సెంటర్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దర్గామిట్టకి చెందిన అయినకోట పెంచలయ్య గారు, వాళ్ళ కుమారులు ప్రభాకర్ గారు, శివ గారు వాళ్ళ సహకారంతో ఇవాళ వాటర్ ట్యాంకు హై స్కూల్ ఎదురుగా చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి ఉపయోగపడే విధంగా ఆలోచించి ఈరోజు పెద్ద కుండలు, ఇక్కడ చిన్న కుండలు పెట్టే సరిపోదని ఒక ఆలోచనతో ఒక పెద్ద కుండలు తయారు చేపించి ఈరోజు పెంచలయ్య గారు వారి కుమారులు సహకారంతో ఈరోజు ఒక 1500 మంది పైగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసాము. మజ్జిగని అందించడం జరిగింది. అదేవిధంగా ఎండలు ఉన్నంత కాలం ఈ యొక్క చలివేంద్రం ఇలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చే పోయే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క చలివేంద్రాన్ని, మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరికొద్ది చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఫిఫ్త్ టౌన్ ఎస్ఐ షేక్ ఖాజావలి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి పనికి పిలవగానే వచ్చి తను మాకు ఒక స్ఫూర్తిగా చెప్పి ఇవాళ మంచి కార్యక్రమం మరిన్ని చేపట్టాలని తన ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన సంస్థ సభ్యులకి, అయినకోట పెంచలయ్య గారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని, ఉన్నత స్థాయికి ఎదిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవర్ యూత్ స్వచ్ఛంద సొసైటీ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.